హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హామో లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అల్హమ్దుల్లా. మీరు చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ హామో వచ్చి డ్యూటీ నుంచి వచ్చేసారనమాట. సరే బయట ఎక్కడైనా వెళ్దామని చెప్పి బీచ్కి వెళ్ళి చాలా 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 రోజులు, చాలా నెలలు అయిపోయాయి. అందుకని చెప్పి ఇక్కడ ఉన్న బెసెంట్ నగర్ బీచ్కి వెళ్దాం. మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనం ఇక్కడే తిరగాల్సింది ఉంటుంది. అందుకని చెప్పి అండ్ నేను ఫస్ట్ టైం నా ఫేస్ రివీల్ చేసి నేను వీడియోస్ వేస్తున్నానండి. మీకు తప్పకుండా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ మనం వేద్దామని చెప్పి కూడా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ మనము ట్రావెల్ వ్లాగే చాలా ఉండి ఉంటాయి ఇందులో వ్లాగ్స్ కన్నా. అందుకని చెప్పి ఎందుకంటే మనము హైదరాబాద్ నుంచి ఆంధ్ర వీడియో కాబట్టి నేను తెలుగులో మాట్లాడి వేస్తున్నాను. బట్ ఇక నేను చెన్నైలో ఉన్నాను. తమిళనాడు ఫుల్ అండ్ ఫుల్ తమిళ్ మాత్రమే. అందుకని చెప్పి నేను ఇక్కడ పల్లికర్నై, ఇది ఇక్కడ చెన్నైలో అటుపక్క ఇంకా స్ట్రైట్గా వెళ్తుంటే బెసెంట్ నగర్ అలా అంతా మనం వెళ్ళిపోవచ్చు. తిరువాన్మియూర్ బీచే దగ్గర. బట్ అక్కడ చాలా రోజులైంది తిరువాన్మియూర్ బీచ్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ బెసెంట్ నగర్కి అంతగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా రష్గా ఉంటుంది. బీచెస్లోనే నాకు తెలిసి తిరువాన్మియూర్ బీచ్లో మాత్రమే అంతగా రష్ ఉండదు. పీస్గా కామ్గా వెళ్ళి హాయిగా కూర్చొని వచ్చేయచ్చు. బట్ అన్ని బీచ్లో అన్ని జనాలు, అన్ని షాప్స్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. మనం వెళ్తూ చిట్ చాట్ మాట్లాడుకుంటూ ఉందాం. మీరు చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి వీడియో. బట్ కమెంట్ చేయండి తప్పకుండా. నేను షార్ట్స్లో వేస్తున్నాను అన్నమాట. షార్ట్స్లో నేను ట్యాబ్లెట్ మాత్రలు తింటున్నాను. అందుకని చెప్పి అందులో ఎంత కమెంట్ రాలేదు, ఏం రాలేదు. బట్ నేను చెప్తున్నాను. ఎస్ అండి, నాకు వచ్చి పెళ్ళి 2018లో నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి నాకు 18 వయసులోనే నాకు పెళ్ళి అయిపోయింది అన్నమాట. త్వరగా చేసేసారు. తర్వాత అలాగే బాగా హ్యాపీగా పోయింది. 1 ఇయర్ మా అత్తమామల దగ్గర ఉన్నాను. ఆ తర్వాత చెన్నైకి మా హస్బెండ్ ఇక్కడే లైఫ్ స్టైల్లో తమిళ్ వచ్చేస్తుంది. ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ వచ్చి కూడా ఒక 5 ఇయర్స్ అట్లా అయిపోయింది. 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయిపోయింది. 2018లో పెళ్ళి అయిపోయిందంటే ఇప్పుడు 2024 మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యానివర్సరీ కూడా ఏప్రిల్ 9కే పోయిందన్నమాట. అలా అని చెప్పి చాలా కష్టంగా ఉంటుంది కదా పిల్లలు లేకపోతే. చాలామంది అంటారు, అమ్మా నువ్వైతే చాలా హ్యాపీగా ఉంటావు, నాకు పిల్లలు పుట్టి అయ్యో నా వల్ల ఏం కావడం లేదు, అక్కడ వెళ్ళడానికి కాదు ఇక్కడ వెళ్ళడానికి కాదు అట్లా అంటారు. ఎస్, అది కూడా కరెక్టే కదా. ఫ్రీగా కపుల్స్ వల్ల తిరగడానికి అవ్వదు, హ్యాపీగా ఉండడానికి అవ్వదు అట్లా అని చెప్పి అంటారు. బట్ అది నిజమా కాదని నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. పిల్లలు లేకపోతే నాకు మా హస్బెండ్కి వచ్చేసి అంత డిప్రెషన్గా ఉండింది కాదు. ఎందుకంటే మేము మా లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఒక్కటి మాత్రమే, ఇప్పుడు మేము ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా మేము ఇద్దరం మాత్రమే వెళ్తాం, ఇద్దరం మాత్రమే వస్తాం. బట్ ఎక్కడైనా ఒక చోట మనకన్నా చిన్న వాళ్ళు అలా ఉంటారు కదా, పిల్లలతో రావడం పోవడం, ఆ టైంలో కొంచెం లైట్గా కష్టంగా ఉంటుంది. కష్టం అనేది లేకుండా ఉండదు. పిల్లలు లేని వాళ్ళకి మనసు చాలా చాలా కష్టంగా ఉంటుంది. మనం అదంతా మర్చిపోయి మనం మూవ్ ఆన్ అయితే కూడా మన చుట్టూ ఉన్నారు కదా, మన అమ్మ కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. బట్ అమ్మని అర్థం చేసుకున్నా కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళని కూడా ఇది చేసేస్తారు. మా అత్త ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో వచ్చేసైతే చాలా చాలా ప్రెషర్ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగేది వాళ్ళు మాత్రమే. బట్ వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఆవిడ అడిగింది ఈవిడ అడిగింది అట్లా అని చెప్పి అంటారు. బట్ వాళ్ళ దగ్గర పోతే మనము, ఐషా నువ్వు ఏం బాధపడకు, నీకు తప్పకుండా బేబీ ఫామ్ అవుతుంది, నువ్వు అస్సలు ఏం భయపడకు, అంతా మంచి జరుగుతుంది, నీకోసం నేను ప్రేయర్ చేస్తున్నాను అలా అని చెప్పి పాజిటివ్గా మాట్లాడతారు కదా. బట్ మన ఇంట్లో వాళ్ళు వచ్చేసి అస్సలు మాట్లాడరు తెలుసా. ఇలాగే అండి, చాలా మనసులో ఎంత కష్టం ఉన్నా కూడా హ్యాపీగా నవ్వుతూ ఉంటాను నేను ఎప్పుడు. బట్ చాలా ఏడిస్తే సముద్రం నీళ్ళే నా ముందు కొంచెం వీక్ అయిపోతుంది, అంత ఏడుస్తాను నేను. చాలా చాలా ఏడుస్తాను, చాలా ఏడిపిస్తారు కూడా ఇలాంటి విషయాల్లో. ఎంతగా మనకి మంచి పెళ్ళయి మనం వెల్ సెటిల్గా హ్యాపీగా ఉన్నా కూడా బట్ ఈ పిల్లలు లేరా ఒక్క పిల్లలైనా ఉండాలి కదా అట్లా అంటారు. ఆ తర్వాత రెండోది కూడా అయిపోవాలంటారు. ఆ తర్వాత నేను అంటాను కదా,
ఇప్పుడు నాకు పిల్లలైపోతే ఆ ఫీజు, డెలివరీ చార్జెస్ అంతా నేనే కదా చూడాలి. నా హస్బెండే కదా చూడాలి. మీరొచ్చి చూస్తారా? జస్ట్ పిల్లలకి ఒక 100, 200 రూపీస్ లేకపోతే 500 రూపీస్‌కి డ్రెస్ పెట్టేసి, ఓహ్! లొల్లు పప్పా, హాయ్, హలో అట్లా అని చెప్పేసి మీరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ పిల్ల వాళ్ళకి మొత్తం క్లీనింగ్, స్కూల్, ఆ తర్వాత అప్పుడప్పుడు జలుబు, ఫీవర్ అలాంటి ట్రీట్మెంట్, డ్రెస్సెస్ అది ఇది అని చెప్పి మేమే కదా చూసుకోవాలి. నేను నా హస్బెండ్ మాత్రమే కదా చూసుకోవాలి. మీరంతా ఎందుకు అడుగుతారు? ఇందులో వెయిట్ ఒక ప్రాబ్లమ్ వీళ్ళందరికీ. డాక్టర్ కూడా వెయిట్ తగ్గించమని చెప్తారు. ఆ వెయిట్ తగ్గించమని చెప్పారని చెప్పి నేను ఏం తినడం లేదండి. నాకు 4 ఇయర్స్ నుంచి నేను ఏం తినలేదు. మనకే తెలుస్తుంది కదా, మనం 1 ఇయర్ 2 ఇయర్స్ మాత్రం మనం కంట్రోల్ ఉండొచ్చు. బట్ 4 ఇయర్స్ కంట్రోల్గా ఉండి అంతా పర్ఫెక్ట్గా ఫాలో చేసి కూడా మనకేం అంతగా పర్ఫెక్ట్గా రాకపోతే, మనకి కన్ఫర్మ్ కాకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. అది ఇది తినాలనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఆ బజ్జీ, కాలీఫ్లవర్ పకోడా, చికెన్ అండ్ 65 ఇలాంటివన్నీ నేను కొంచెం నేను తినడం స్టార్ట్ చేసేసాననమాట. చాలా చాలా కష్టపెడతారు కదా. మీరు కమెంట్ చేయండి, మీకు ఇలా ఏదైనా జరిగిందా? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలా అయిందా? అలా అని చెప్పి మన కమెంట్స్లో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, చేయకపోండి, బట్ కమెంట్స్ చేయండి. కమెంట్స్లో చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. నా వీడియో 120వ వీడియో అనుకుంటా ఇది, బట్ ఒక్క కమెంట్ కూడా రాలేదు. వీడియోస్లో 1, 2 వచ్చి ఉంటాయి, బట్ అంతగా రాలేదు. బట్ నేను కమెంట్ కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. ఎందుకంటే మీకే తెలుసు కదా, ఇంట్లో ఒంటరిగా ఉంటే మనకి మాట్లాడడానికి ఎవరు లేరు కదా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఈ రీజన్ వల్లనే. ఎందుకంటే మనం మాట్లాడుకోవచ్చు కదా, చాలా మందితో, మనం నలుగురితో మనం మాట్లాడవచ్చు, ఫ్రీగా మనం ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు, మనం ఇలా చేయండి అలా చేయండి టిప్స్ అంతా ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది మాట్లాడితే కదా, ఒంటరిగా ఉండడం కన్నా. అండి, ఈ వీడియోస్ మాత్రమే ఈరోజు. అలా వెళ్ళాము. ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను అంబిల్ రెడీ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియోస్ అనమాట. చికెన్ షామీ చేశాను, ఆ తర్వాత ఫిష్ ఫ్రై చేసి తిన్నాము. ఇలాగే అయిపోయిందంట మా రోజులంతా. మీరు అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. లైఫ్లో చెడ్డది అని ఉంటే మంచిది కూడా ఒకరోజు తప్పకుండా వస్తుంది. అండ్ చెన్నైలో నేను. చెన్నై వీడియోస్ మీకు కావాలంటే మీరు నా పాస్ట్ వీడియోస్ మొత్తం మీరు చూడొచ్చు. బాయ్ బాయ్, టాటా.